Hi everyone, welcome to my own entertainment world channel. Okay, today I will show you how to set up Angular completely. Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగులర్కి ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి విజువల్ స్టూడియో విజువల్ స్టూడియో కోడ్. ఐఎమ్ యూజింగ్ విజువల్ స్టూడియో కోడ్. ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ దిస్. నేను చెప్పే స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఏంటంటే యాంగులర్ అప్లికేషన్ ఎలాంటి ఇష్యూ లేకుండా యూ క్యాన్ ఇన్స్టాల్ ఈజీలీ. జస్ట్ సర్చ్ VS code here. Oh, sorry, it is not connected to the internet. మామూలుగా యాంగులర్ దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువ యూఐకి ఉపయోగిస్తారు. అది కాక ఇప్పుడు యాంగులర్ ఏంటంటే చాలా ఓకే ఫేమస్గా ఉంది. చాలామంది చాలా కంపెనీస్ యాంగులర్ ఉపయోగిస్తున్నాయి. బట్ ఏంటంటే మనము కోడ్ రాయడానికి వచ్చినా బట్ ఎక్కడ మనం ఇష్యూ ఫేస్ చేస్తామంటే ఇన్స్టాలేషన్ దగ్గర ఫస్ట్ ప్రీ రిక్విజిట్ అన్ని సాఫ్ట్వేర్స్ పర్ఫెక్ట్గా వర్క్ అయితే మాత్రమే వీ క్యాన్ ఓకే రైట్ ద కోడ్ టు రిలేటెడ్ టు యాంగులర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ లింకే విజువల్ స్టూడియో కోడ్ కదా, జస్ట్ క్లిక్ దట్. ఇక్కడ మీది విండోస్ అయితే విండోస్, లైనెక్స్ అయితే లైనెక్స్, మ్యాక్ అయితే మ్యాక్, ఏదైతే మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. నా దాంట్లో నాకు తెలిసినంత వరకు విజువల్ స్టూడియో కోడ్ ఉంది. ఓకే, ఆల్రెడీ నా దాంట్లో విజువల్ స్టూడియో కోడ్ ఉంది. మీరు ఏమి ఇన్స్టాల్ చేసినా ఏంటంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా చేయండి. ఎందుకంటే మనము నెక్స్ట్ Node.js ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత యాంగులర్ CLI ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అంటే అడ్మినిస్ట్రేటర్గా రన్ చేస్తే మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. ఓకే, మన దాంట్లో ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఉంది ప్రజెంట్. నెక్స్ట్ Node.js ఇన్స్టాల్ చేద్దాం. Node.js డౌన్లోడ్. ఓకే Node.js మనది ఏది మ్యాక్ కాదు విండోస్ మనది. MSI ఇన్స్టాలర్ అయితే మనకి ఏమంటారు జిప్ ఫైల్ అదేమి ఉండదు, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను నాది 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, మీది ఏదైతే అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎంత MB ఉంది? 30 MB. సో 30 MB అంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఏమైనా ఇష్యూస్ వస్తే నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్నా, కొంచెం నేర్చుకుందాం యాంగులర్ కూడా అని. సో వీ విల్ ఇన్స్టాల్. డన్. ఇన్స్టాలేషన్ చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ పోవడమే. ఓకే, నెక్స్ట్ ఏమంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది, చేసేద్దాం. ఇక్కడ ఎక్కడ స్టోర్ కావాలంటుంది, మనకు అదేం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సరే C డ్రైవ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఇష్యూస్ కూడా తక్కువ ఉంటాయి C డ్రైవ్లో చేస్తే. 66 MB హార్డ్ డిస్క్ కావాలంటుంది, మనకు అన్నీ ఉన్నాయి. యాడ్ టు పాత్, NPM ప్యాకేజ్ ఇన్స్టాలర్ కమ్స్ టు బిలో టు చేంజ్ ద వే ఇన్స్టాల్, మనకు అంత అవసరం లేదు. ఇన్స్టాల్ ద నెసరీ టూల్స్ లైక్ చాక్లెటీ. ద స్క్రిప్ట్ విల్ పాప్ అప్ ఇన్ న్యూ విండో ఆఫ్టర్ ద ఇన్స్టాలేషన్ కంప్లీట్స్. చాక్లెటీ ఇప్పుడు అవసరం లేదు మనకి, కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకుందాం. సో నెక్స్ట్ కొట్టేసా, మళ్ళీ ఇన్స్టాల్ కొట్టేసా. ఎస్, ఇట్ విల్ ఇన్స్టాల్. మీరు ఎప్పుడైతే Node.js ఇన్స్టాల్ చేస్తున్నారో విజువల్ స్టూడియో క్లోజ్ చేయండి. విజువల్ స్టూడియో క్లోజ్ చేయకుండా ఏమవుతుందంటే పాతవి సెట్ చేస్తున్నప్పుడు కొంచెం ఏమైనా ఇష్యూస్ వస్తాయి. సో మనం ఏంటంటే ఇది కూడా చేసేసాం. యా, అయిపోయింది, Node.js అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం. CMD కమాండ్ ప్రాంప్ట్, మనం చేసింది నోడ్ కదా, నోడ్ -v వర్షన్. యా, నోడ్ అనేది ఇన్స్టాల్ అయింది. మనం ఎప్పుడైతే Node.js ఇన్స్టాల్ చేస్తామో ఆటోమేటిక్గా NPM కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో లెట్స్ చెక్ NPM -v 9.5.0. ఇక్కడ ఏంటంటే వర్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ ఎప్పుడైతే మనం Node.js ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు లేటెస్ట్గా ఉన్న NPM కూడా మనకి ఏంటంటే ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఇన్స్టాల్ చేద్దామంటే Angular CLI ఇన్స్టాల్ చేద్దాం. Angular CLI ఇన్స్టాల్ చేయడానికి వీ నీడ్ టు గో టువర్డ్స్ ద విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్. ఓకే, నేను ఏంటంటే మీకు లింక్స్ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వర్డ్ డాక్యుమెంట్ పెట్టాం కదా,
ఫస్ట్ స్టెప్ ఇది. ఇక్కడ ఏంటంటే లింక్ అని పెట్టి లింక్ ఓకే, విజువల్ స్టూడియో లింక్ ఇచ్చేస్తా. స్టోర్ కోడ్ లింక్. ఓకే, ఇదేంటంటే మెయిన్ వెబ్సైట్ విజువల్ స్టూడియో కోడ్ వాళ్ళది. సో మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కూడా ఈజీ అవుతుంది. బట్ ఏంటంటే ఉండదని చెప్పిస్తున్నా. సెకండ్ వచ్చేసి మనం ఏమి ఇన్స్టాల్ చేసాం, Node.js అండ్ Node.js ఇన్స్టాల్ చేసాం. లింక్ Control-C. ఓకే, సేవ్ చేస్తున్నా. మనం ఇది ఎలా ఓపెన్ చేసాం, అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేద్దాం. ఏంటి కోడ్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఎస్, మనకు విజువల్ స్టూడియో కోడ్లో ఎలా అంటే మనము ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. అంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానిలో మనకు కావాల్సినది మనం ఏంటంటే ఓపెన్ చేసుకుంటాం. సో ఓపెన్ ఫోల్డర్. ఇక్కడ నేను ఏంటంటే డెస్క్టాప్ పైన ఒకటి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా యాంగులర్కి. ANGULAR యాంగులర్. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్ నాకు ఏంటంటే ఓపెన్ అయింది. అది ఏమంటారు, మీరు క్లిక్ చేసిన ఫోల్డర్ని మీరు ట్రస్ట్ చేస్తారు లేదంటుంది. మనది ఇది లోకల్ సిస్టమ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎస్, ఐ ట్రస్ట్ ది ఆథరైజెస్ కదా. నెక్స్ట్ న్యూ టర్మినల్. ఇక్కడ మనం ఏంటంటే పవర్ షెల్ ఉంటుంది ఇక్కడ బై డిఫాల్ట్. ఎప్పుడైనా సరే కొంచెం కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి, ఎందుకంటే ఇష్యూస్ ఏమి ఉండవు ఎప్పుడైనా. ఇక్కడ NG వస్తుంది, NG వర్షన్ దేనికి ఉపయోగిస్తామంటే Angular CLI ఇన్స్టాల్ అయిందా లేదా అనేది మనం ఏంటంటే దీన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఒక్క నిమిషం. యాంగులర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకేంటంటే NPM కూడా మనం ఇన్స్టాల్ చేసాం. NPM -v అంటే వర్షన్ అడుగుతున్నాం మనం, ఏంటి వర్షన్ అనేది. సో వర్షన్ చూపిస్తుంది, కొన్ని టైమ్స్ ఏంటంటే వర్షన్ చూపించదు. అందుకని Node.js ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు విజువల్ స్టూడియోని క్లోజ్ చేయండి బ్యాకెండ్లో. లేకపోతే ఓపెన్ చేసి ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఇష్యూ వస్తుంది. సో Node.js ఇన్స్టాల్ చేశాక విజువల్ స్టూడియో రీస్టార్ట్ చేయండి, అప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. నౌ వీ విల్ ఇన్స్టాల్ Angular CLI. NPM install -g @angular/CLI. ఓకే, ఈ కమాండ్ ఉపయోగిస్తే మీకు ఏమవుతుందంటే యాంగులర్ ఇన్స్టాల్ అవుతుంది. ఎంటర్. ఇది కొంచెం టైం పడుతుంది యాంగులర్ ఇన్స్టాల్ కావడానికి. అంత లోపల ఏంటంటే మనం వర్డ్ డాక్యుమెంట్లో ఇవి ఇచ్చేద్దాం డీటెయిల్స్. థర్డ్ ఇన్స్టాల్ ఏ క్యాపిటల్ పెడదాం, Angular CLI. ఓకే, యూజింగ్ విజువల్ స్టూడియో కోడ్ టర్మినల్ కమాండ్. స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే పట్టించుకోదండి, ప్రతి ఒక్కరు స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టించుకుంటాడు. ఓకే, ఇది మన కమాండ్. చూద్దాం ఇది ఇన్స్టాల్ అయింది లేదా యాంగులర్. యాంగులర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో వర్షన్ చెక్ చేసుకోవడానికి NG దీనికి మనం ఇచ్చే కమాండ్. NG -v వర్షన్. ఇది వర్క్ అనుకుంటా. దీనికి ఏమి ఇవ్వాలంటే జస్ట్ వర్షన్ ఇవ్వాలి, NG వర్షన్. ఓకే, ఏమంటుంది దిస్ ప్రాజెక్ట్ లైక్ టు షేర్. మనకు అవసరం లేదు వాళ్ళకి వీళ్ళకి పంపించడానికి. నో, Angular CLI. ఇక్కడ చూడండి, ఇక్కడ CLI వర్షన్ వచ్చేసి 15.2.4, నోడ్ వచ్చేసి 18.15.0, ప్యాకెట్ NPM వచ్చేసి 9.5.0, 64-bit మనకి ఇన్స్టాల్ అయింది. ఇంకా దానికి సంబంధించిన ప్యాకేజెస్ వచ్చేసాయి. మనం ఏంటంటే ఒకటి ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం దీనికి సంబంధించినది. దానికోసం మనం ఏంటంటే ఇవ్వాల్సిన కమాండ్ Angular CLI చేసాం కదా, NG న్యూ. ఇక్కడ యాంగులర్ ప్రాజెక్ట్ యొక్క నేమ్
నేను డెమో యాంగులర్ ప్రాజెక్ట్ అని ఇస్తాను. ఓకే, డెమో యాంగులర్ ప్రాజెక్ట్ కొట్టేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది. వుడ్ యూ లైక్ టు యాడ్ యాంగులర్ రూటింగ్? ఎస్. ఏంటిది ఏదో ఉంటుంది మనకి. సరే ఏదో ఒకటి క్లిక్ చేద్దాం. ఇది మనకు కూడా అంతగా తెలియదు, బట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. అదిగోండి లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. వావ్, ఎన్ని వచ్చినాయి ఎవరైనా. విఎస్ కోడ్, సోర్స్, ఎడిటర్ కోడ్, గిట్ ఇగ్నోర్, angular.json, package.json. బాబాయ్ దండిగా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే స్టిల్ ఇంకా వర్క్ జరుగుతుంది, అంటే ఏమంటారు దీనికి కావాల్సిన ప్యాకేజెస్ అవి ఇవి ఇన్స్టాల్ అవుతున్నాయి. సో అది అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. సో మనకి ఏంటంటే ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇష్యూ రాలేదు. సో నేను చెప్పిన స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు కూడా ఏమంటారు ఇష్యూ ఏం రాదు. ఇక్కడ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా, దీన్ని రన్ కూడా చేద్దాం. దానికి జస్ట్ ఒక్క కమాండ్ మాత్రమే ఉంటుంది. అంత లోపల మనం ఇక్కడ ఒక కమాండ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఏమంటారు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. ఇది రాసుకుందాం, కమాండ్ టు క్రియేట్ ఏ న్యూ యాంగులర్ ప్రాజెక్ట్ వచ్చేసి అండ్ కమాండ్ వచ్చేసి ఏమి ఇచ్చామబ్బా, npm న్యూ ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ డెమో ఇస్తాను, డెమో ఇచ్చి బ్రాకెట్లో ప్రాజెక్ట్ నేమ్ అని ఇస్తాను. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ కూడా. కింద ఇస్తా డెమో ఈక్వల్ టు ప్రాజెక్ట్ నేమ్, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది అయిపోయింది, ఇది ఇక్కడ అయిందా లేదా ఇంకా. ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి సోర్స్ కోడ్లో index.html ఉంది, బాడీలో ఏం లేదు. style.css వచ్చింది, తర్వాత main.ts వచ్చింది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇండెక్స్లో మన పేరు రాసుకుందాం, వస్తుంది రాదా నాకు కూడా తెలియదు. h1 హెడర్ ఇస్తున్నాం, వెంకటేష్. మన పేరు అటు ఉంటుంది మళ్ళీ. ఎస్, ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ రన్ చేయొచ్చు, రన్ చేసిన రన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ng సర్వ్ ఇచ్చిన అయిపోతుంది, ng crv సర్వ్, జస్ట్ సింగిల్ అప్లికేషన్. ఇదేంటంటే బిల్డ్ చేస్తుంది, రన్ చేస్తుంది ఈ కమాండ్ అనేది. ద కమాండ్ ఈజ్ నాట్ అవైలబుల్ వెన్ రన్నింగ్ ద యాంగులర్ CLI అవుట్ సైడ్ ఏ వర్క్ స్పేస్. ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, మర్చిపోయాం. మనము ఈ డైరెక్ట్లోకి వెళ్ళాలి, dir. ఇక్కడ మనకు మన ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, సో వీ నీడ్ టు గో టువర్డ్స్ మై అవర్ ప్రాజెక్ట్. cd డెమో ట్యాబ్ వస్తుంది. ఓకే, వచ్చేసింది. మనం ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంది, మొత్తం మన ప్రాజెక్ట్ అంతా ఉంది. ఇక్కడ మనం ఏంటంటే ng scrv serv అని టైప్ చేస్తే మన అప్లికేషన్ రన్ అయిపోద్ది. ఇక్కడ మనకు యాంగులర్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మనకు ఒక లోకల్ హోస్ట్లో రన్ అవుతున్నట్టు ఇస్తుంది. మనం తీసుకుపోయి క్రోమ్లో కానీ ఎక్కడైనా కానీ పేస్ట్ చేస్తే మనకు అప్లికేషన్ చూపిస్తుంది. విజువల్ స్టూడియోలో ఏమవుతుందంటే డైరెక్ట్ క్రోమ్కి రీడైరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. కంపైల్డ్ సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ ఇచ్చేసింది మనకు, ఈ పోర్ట్లో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో కాపీ చేసామా, క్రోమ్కి వెళ్ళామా, ఏంటో ఇది స్టక్ అయిపోతుంది. మళ్ళీ 16 GB ర్యామ్ పేరుకి ఏంటో. వి గాట్ అవర్ యాంగులర్ అప్లికేషన్. సో ఇదేంటంటే మొత్తం టోటల్ యాంగులర్ సెటప్. మీరు ఏమైనా ప్రాజెక్ట్ కావాలంటే యాంగులర్లో లైక్ దిస్ యూ క్యాన్ డూ ఫాలో, అంటే అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎలాంటి ఇష్యూ రాదు. మీకు యాంగులర్ ఏంటంటే కరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మనకు విజువల్ స్టూడియో కోడ్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే .html ఇస్తే HTML సంబంధించిన ఇంటెలిజెన్స్ వస్తుంది, .c ఇస్తే cకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వస్తుంది, అలా. సో మీరు ఏంటంటే ఎప్పుడైనా ఏ ఫైల్ అయినా క్రియేట్ చేస్తున్నప్పుడు
సేవ్ చేసేసేయండి ఆటోమేటిక్గా. అప్పుడు మీకు ఎలాంటి ఇష్యూ రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరుకి కొంచెం షేర్ ఇస్తే బాగుంటుంది. సరే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ గైస్.